మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడికి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపల భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 22 అధ్యాయము 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ రాజైన దావీదు తండ్రి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తనకు కలిగిన వేదన బట్టి, తనకు కలిగిన భయంకరమైన ఆ శ్రమను బట్టి, తను వెంటాడుతున్న శత్రు సమూహమును బట్టి కనుక అంటున్నాడు, నన్ను విడనాడేవయ్యా, నన్ను ఎందుకు చేయి విడిచావు? నీవే ఉంటే నాకు విడవకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. చూడండి, ఒక మరణ వేదన, ఎటువంటి భయంకరమైన వేదన అంటే తండ్రి కూడా నా చేయి విడిచేశాడు, తండ్రి కూడా నన్ను మర్చిపోయాడు. చూడు ఎంత మరణ వేదన చెందుతున్నాడు, ఎంత భయంకరమైన వేదన చెందుతా. నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివయ్యా, నన్ను ఎందుకు విడిసావయ్యా, నాకెందుకు నువ్వు దూరం అయిపోయావయ్యా, అయ్యా నువ్వు దూరం అయితే నేను బ్రతకగలనా అని ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు దావీదు అర్థధ్వని, దావీదు కేకలేస్తున్నాడు. చూడండి, ఇది మనం గమనించినప్పుడు తను పడుతున్న ఆ వేదన. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా, ఆయన కూడా తండ్రి విడిచినప్పుడు కొంతవరకు ఆయన మానసిక వేదన. యేసు ప్రభు కూడా మత్తయి సువార్తమానము 27 అధ్యాయం 46 వచనం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా. చూడండి, శరీర సంబంధంగా ఉన్నాడు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నీ ఆయన యొక్క మీద భారం వేసుకొని ఆయన మోసి శిలువకు అప్పగించబడి ఆ శిలువలో పడుతున్న ఆ వేదన, ఆ శిలువలో పడుతున్న ఆ బాధ, తన జీవితాన్ని చూడండి కొంతవరకు తండ్రి ఎడబాశాడు. తండ్రి దూరమైనట్టుగా, తండ్రి చేయి విడిచినట్లుగా అప్పటి వరకు చిందించి ఆయన మన కొరకు ప్రాణం విడిచిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. ఆయన ఎందుకు మరణించాడంటే నీ పాపం నా పాపం క్షమించి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి, ప్రియ దేవుడి బిడ్డ, మన జీవితాల్ని ఉన్నతమైన కృపలో మన శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు మన జీవితంలో, కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, మనకు వస్తున్న ఆ సమస్యలు, శత్రువు తరవడం కానీ, నిన్ను వెంటాడుతున్న ఆ సమస్యలు కానీ, సమాధానంలో కొన్ని నెమ్మది లేకుండా, ప్రియ దేవుడి బిడ్డ ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు కూడా నా చేయి విడిచాడేమో, ఆయన కూడా నాకు దూరం అయిపోయాడేమో, యేసయ్య నాకు ఇంకా సమీపంగా లేడు, నా బ్రతుకేంటి అని కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రభు మన దూరమయ్యాడని అనిపిస్తుంది. ప్రియ దేవుడి బిడ్డ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కొంత తాత్కాలికంగా వదిలేశాడేమో, కానీ తర్వాత 3వ దినము పునరుద్ధానుడుగా ఆయన లేచి సర్వోన్నతమైన దేవుడిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా నీ శ్రమ పడుతున్నప్పుడు, నీకు వస్తున్న కష్టాన్ని బట్టి, నీకు వస్తున్న బాధను బట్టి, శ్రమ అనుభవిస్తున్నవేమో, బాధలు అనుభవిస్తున్నవేమో, కృంగిపోతున్నవేమో, ఇంకా నేను ఈ భరించలేనయ్యా ఈ బాధలు అని చెప్పేసి నన్ను ఎందుకయ్యా చేయి విడిచావు అనుకుంటున్నావేమో. కాదు ఆయన చేయి నేను నిలవలేదు, కానీ నువ్వు పడుతున్న ఆ శ్రమ వెనుక, నువ్వు పడుతున్న ఆ బాధల నుంచి నా దేవుడు నిన్ను మరలా పైకి లేవనెత్తబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం చెప్పబడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, పరీక్ష కాలంలోనే ఉన్నవేమో దేవుడు మనం ఆశీర్వదించేటప్పుడు, మన సార్లు దేవుడు దీవించినప్పుడు, దేవుడు మనం ఉన్నతమైన ఆశీర్వాదం వైపు, నీలో ఉన్న ఆ చెడు ఏ మలినం నీ జీవితం లేకుండా,
ఏ భయంకరమైన నీ జీవితం లేకుండా అవన్నీ పరిశుద్ధపరిచి ఒక ఉన్నతమైన ఆరోగ్యకరంగాను క్షేమకరంగాను మనం ఉండుటకు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో చేయి వదిలినట్టు ఉంటుంది. కానీ దాని వెనక గొప్ప ఆశీర్వాదాలు, దాని వెనక గొప్ప మేలు దాగునే నువ్వు గ్రహించాలి. కనుక నువ్వు శ్రమ పడుతున్నావా? నీ జీవితంలో అనేక కష్టాలు వస్తున్నాయా? అనేక బాధలు వస్తున్నాయా? కనుక ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఎందుకు నేను చేయవదులుతాడు? ఆయన ఎందుకు నీకు దూరం అయిపోతాడు? ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన. నువ్వు కన్నీరు పెడుతుంటే నీ కన్నీటి మధ్య ఉండే దేవుడు ఆయన. నువ్వు వేదన పడుతుంటే అందరు నీకు దూరం అయిపోవచ్చు, కానీ నీ వేదనలో పాలు పొందే దేవుడు. ప్రియ దేవుడు బిడ్డ, నువ్వు ఒంటరిదానిగా ఉన్నప్పుడు ప్రభు నీకు జంటగా ఉండే సర్వోన్నతమైన దేవుడు. కనుక నా ప్రభు ఆయన చేయి విడిచేవాడు కాదు, కానీ నేను చేయి పట్టుకొని నడిపించే దేవుడు. కొన్నిసార్లు పరీక్షా కాలంలో కొన్ని సమయంలో నీ జీవితంలో నీకు వస్తున్న ఆ శ్రమ, నీకు వస్తున్న ఆ బాధలు, నీకు వస్తున్న ఆ కష్టాలు ప్రభు విడిచాడేమో. యేసు ప్రభువుడు దావీదు కూడా అంటున్నాడు కదా, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావు? నా దేవా నన్ను ఎందుకు విడనాడావయ్యా? ప్రియ దేవుడు బిడ్డ, ఆ శ్రమకాలం నిలవలేదు. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు తన రాజ్యం నిలబడిందండి. ప్రభుకు ఒక సాక్షులు ఉన్నట్లుగా. ఈ ఉదయకాల సమయంలో ఏది కూలిపోద్దు అనుకుంటున్నావో, ఏది నాశనమైపోద్దు అనుకుంటున్నావో, ఇక మేము భూమి మీద మేము బ్రతకలేము, భూమి మీద నిలబడలేము అనుకుంటున్నాము. దావీదు నిలబెట్టాడు. దావీదుని ఇక ఒక రాజుగా నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదం నింపాడు. తను ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో కూడా నా దేవుడు నేను ఆశీర్వాదాలతో మేలుతో నింపాలని, ఒకవేళ నీ కలుగుతున్న శ్రమను బట్టి, నీ కలుగుతున్న బాధను బట్టి నువ్వు కృంగిపోతున్నవేమో, సిలువ వైపు చూడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన చిందించాడు ఆయన. ప్రియదేవుడి బిడ్డ, ఆయన గాయపరచబడ్డాడు మన గాయములు మాన్పడానికి. ఆయన ప్రియదేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు దున్నబడింది ఆయన యొక్క శరీరం. ఆ గాయాల స్వస్థత ఉంది. ఆయన రెక్కలో ఉన్న ఆరోగ్యం మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. చూడండి, ఒక గ్లాసు నీళ్ళని దరిద్రగా ఆయన మార్చబడ్డాడు. ప్రియదేవుడి బిడ్డ, నిన్ను మనల్ని ఆయన ధనవంతులు చేయడం కోసం. చూడండి, ఆయన చేదును అనుభవించారు. మన చేదైన జీవితాన్ని మధురంగా మార్చబడాలి. సర్వోన్నతమైన దేవుడు ఆయన సమస్తం మన కొరకు చేస్తున్నాడు. కనుక మానవ శరీరం వచ్చాడు కనుక ఆయన ఆ శ్రమ తండ్రి వదిలినప్పుడు ఎలా ఉంటుందో, కొన్నిసార్లు నీ జీవితంలో ఆ జీవితంలో ఆ బాధలు కలుగుతాయి. కనుక క్రీస్తు విడిచే దేవుడు కాదు, మన కొరకు ప్రాణం పెట్టిన సర్వోన్నతమైన దేవుడు. ఇదిగో ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని, మనం దీవించాలని, మనం ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకున్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ చేపట్టుకుని నడిపించునుగాక. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడారయ్యా. దావీదు భక్తుడే, దేవా నన్ను ఎందుకు విడనాడితే ప్రభువా అని తండ్రి, కనుక కలిగిన ఆ మరణ వేదన బట్టి, శ్రమను బట్టి నా తండ్రి, నీ చెల్లో ప్రార్థించినప్పుడు నా తండ్రి ప్రార్థన ఆలకించి విడిపించిన దేవా నీకే స్తోత్రాలయ్యా. మా కొరకు ప్రభువా నీకే స్తోత్రాలు స్వామి. చేయి విడబడ్డ పరిస్థితుల్లో ప్రభా యేసయ్యా మరణించిన నా తండ్రి నీకే స్తోత్రాలు. మా కొరకు తిరిగి లేచిన సర్వోన్నతమైన దేవా నీకే స్తోత్రాలయ్యా. మా మరణ వేదన తప్పించిన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి కృప చూపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.